వెల్కమ్ బ్యాక్ టు యామ్ని ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మేమైతే పోలుపాడ్యం రోజున నది దగ్గరికి వెళ్ళి దీపాలు వెలిగించడానికి వచ్చామండి. అందరూ నెలలో ప్రత్యేక పూజలు చేసుకుంటారు కదా, ఈ రోజైతే ఇంకా పోలుపాడ్యం రోజు ఒత్తులు అవి వెలిగిస్తారన్నమాట. మేమైతే నది దగ్గరికి వచ్చేసామండి. ఇక్కడ అసలు ఏంటంటే ఈ పోలుపాడ్యం రోజు ఎందుకు జరుపుకుంటారు అనేది ప్రత్యేకత కదా. ఆ రోజు పోలి అనేది ఒక ఆమె పేరండి. ఆమె చాకలి. అయితే ఆమెకి పెళ్ళయ్యి అత్తమామల దగ్గర ఉంటుందన్నమాట. ఆమెకి 7 కొడుకులున్నారు. అందులో ఒక కొడుకు ఈ చాకలి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారంట. ఆమె చాలా పేదరాలు. అయితే ఆమెకేంటంటే అత్త, మామయ్య, తోటికోడళ్ళు అందరూ చాలా ఇదిగా చూసేవారన్నమాట. కానీ తను భక్తి శ్రద్ధలతో ఆ నారాయణని పూజ చేసుకుంది. తనకున్నంతలో చేసుకుందన్నమాట. సో అందుకని వాళ్ళెంత గొప్పలకు పోయి చేసినా వాళ్ళ తోటికోడళ్ళు ఎన్ని ఆడంబరాలకు పోయి చేసుకున్న పూజలు ఆమెకి ఫలితం అనేది లేదండి వాళ్ళకి. ఈమె భక్తి శ్రద్ధలతో చేసుకుంది. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఆడంబరాలకు పోకుండా మనకున్నంతలోనే ఆ నారాయణ్ని స్మరించుకొని పూజ చేసుకుంటే మనకి అంత మంచి జరిగిద్దని నా అభిప్రాయం అండి. సో అందుకని మనం పోలుపాడ్యం రోజు ఆమెని ఎంత భక్తి శ్రద్ధ, దేవుడు ఎంత చేసామనేది కాదు, ఎంత భక్తి శ్రద్ధలతో చేసామనేదే చూస్తారన్నమాట. సో ఆమె కథ మీరు వినే ఉంటారు. నేనైతే క్లారిటీగా మీకు చెప్పలేదు, బట్ నాకు తెలిసింది మీకు చెప్పానండి. ఇంకా ఇలానే ఇంకా మంచి మంచిగా పూజలు అన్నీ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అంతా శివయ్య నారాయణ దయ ఉండాలండి అందరికీ. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా ఉందో ఏంటో కొంచెం కామెంట్ చేసి చెప్పండి. మేమైతే నది దగ్గరికి వచ్చాము, దీపాలు అయితే వెలిగించేసామండి. ఇంకా మా వారు, స్వామి, పిల్లలు అందరం వచ్చాము నది దగ్గరికి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ పోలి స్వర్గరాలు అయ్యింది కదా ఈరోజు. అంత మంచిగా ఆమె భక్తి శ్రద్ధలతో చేసింది కాబట్టి ఆమె అంత మంచి స్వర్గస్థురాలు అయ్యింది. అలానే ఈ నెలంతా కార్తీక మాసం చేసుకున్న పూజలన్నీ ఈ ఒక్కరోజు కూడా చేసుకుంటూ అంతే మంచిగా మనకి జరిగిద్దని ఒక నమ్మకం అన్నమాట. సో అందరూ కార్తీక మాసంలో కుదరలేకపోయినా ఈ ఒక్కరోజు కూడా చేసుకొని భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకోండి. కార్తీక మాసం అన్ని మాసాల కంటే కార్తీక మాసం అయితే చాలా మంచి పవర్ఫుల్ కదా, శివకేశవులది మాట. సో అందువల్ల మీరైతే పూజ చేసుకోండి. నేనైతే నెల రోజులు కంప్లీట్గా పూజ చేసుకున్నానండి. ఈ వీడియో కొంచెం లాంగ్ ఉంటుంది, స్క్రిప్ట్ చేయొద్దు, ఓకేనా. ఇంకా మా అమ్మాయి అయితే చూడండి నది దగ్గర అలానే వాళ్ళకి వాటర్ అంటే ఇష్టం, బాగా రావడానికి ఒప్పుకోలేదు. ఫైనల్గా అయితే మేము దీపారాధనలు అయితే కంప్లీట్ అయిపోయిందండి. అదిగోండి నది దగ్గర వెలుగుతుంది కదా. ఇంకా నేనైతే అసలు అనుకోలేదు, బాగా గాలి వేసింది, వాటర్లోకి వెళ్ళిపోతుందేమో అనుకున్నాను, కానీ బాగానే వెలిగిందండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా చెప్పాలి. నేనైతే లైవ్ చేయట్లేదని మీరు నాకు సపోర్ట్ చేయట్లేదండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. లైవ్ చేస్తేనే సపోర్ట్ చేస్తారా? సపోర్ట్ నేను షార్ట్స్ వీడియోస్ పెడుతున్నాను కదండి, కొంచెం సపోర్ట్ చేయండి, ఓకేనా. చూడండి ఎంతమంది, చాలామంది వచ్చేసారు. అప్పటికే మేము 5:30కి వచ్చాము, అలా 6 అయిపోయింది. ఇంకా ఫైనల్గా అయితే మా దీపారాధన కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మేమైతే టెంపుల్కి వెళ్ళిపోయాము. ఈ శివాలయం టెంపుల్కి వెళ్ళామట, లాస్ట్ రోజు కదా, ఇంక అందుకని పూజ అది చేసుకున్నాము. మా పిల్లలతో వెళ్ళామండి. ఇంకా మా స్వామి కూడా వచ్చారు. 4 వారాలు కంప్లీట్గా పూజలు. ఫైనల్గా అయితే మేము టెంపుల్కి వచ్చేసామండి. శివాలయం దర్శనం అయితే కంప్లీట్ అయింది. పక్కనే రాముల వారిది, అమ్మవారు ఉన్నారన్నమాట. ఎదురుగా శివాలయం ఉంది మాకు దగ్గరలో అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.